గుడ్ మార్నింగ్ ఎస్టేజ్ ఫ్యామిలీ. మన వాళ్ళే మనల్ని డిస్కరేజ్ చేస్తే మనం ఎలా బిజినెస్లోకి ముందుకు వెళ్ళలేకపోతున్నామో గ్రేట్ లీడర్ మాటల్లో మీరే వినండి, చివరి వరకు చూడండి. అరే 18 సంవత్సరాలు వచ్చి నేను ఐడియా అంటే అన్న నాకు ఇంకా చాలా వయసు ఉందన్న, నేను ఎంజాయ్ ఏంది ఎంజాయ్? అరే ఫస్ట్ నువ్వు డబ్బు సంపాదిస్తే ప్రతిరోజు ఎంజాయ్నే. సార్ మనం ఏం చేస్తాం అంటే మన పేరెంట్స్ కూడా అలాగే చెప్తారు, అరే చిన్న వయసు అండి ఏం చేస్తాడు, నెగిటివ్. చిన్న వయసులోనే పాజిటివ్ నేర్పాలి, చిన్న వయసులోనే ఒక లీడర్గా తయారు చేయాలి. యాజ్ ఎ పేరెంట్స్గా మీ పిల్లలకి మీరు బాధ్యత నేర్పండి. మీ పిల్లలకి మీరు ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి నెగిటివ్ అనే బీజాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి, పాజిటివ్ థింకింగ్ నేర్పండి. వాళ్ళు ఒక లీడర్ అవుతారు, ఇది నిజం. మనం ఏం చేస్తామంటే నా కొడుకు ఏమీ చేయడు, ఎందుకు చేయడు? అందరు పిల్లలు చేసినప్పుడు మన పిల్లలు ఎందుకు చేయరు? మన పిల్లలంటే ప్రేమ సార్, ఆ ప్రేమ ఉంటే పిల్లలు డెవలప్ కాలేరు, గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు గ్రోత్ అవ్వాలంటే పాజిటివ్ థింకింగ్ని నేర్పాలి, ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పాలి, అప్పుడే మన పిల్లలు గ్రోత్ అవుతారు. మరి క్రిస్టియానో రోనాల్డోకి చెప్పిన వాళ్ళు లేరు, తన మైండ్లో ఫిక్స్ అయింది నేను ఒక టాప్లో ఉండాలి, ఒక టాప్గా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఒక మంచి ప్లేయర్ కావాలనుకున్నాడు. మరి అయ్యాడు. చూడండి ఎలాంటి మనకి అవార్డ్స్ వచ్చినావు క్రిస్టియానో రోనాల్డోకి. సో మరి మీలో కూడా నేను ఒక టాప్ను కావాలని మైండ్లో ఫిక్స్ అవ్వాలి. రెడీనా? ఇక్కడ ఎవరం కోటేశ్వరం కాదండి, అవునా? ఎస్ఆర్నో అందరం పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆ పేదరికం అనే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే నిర్ణయం అనేది స్ట్రాంగ్గా ఉంటే కన్ఫామ్గా మనం ఎదుగుతాం. నిర్ణయంతో పాటు మనకు ఉండవలసింది ఏంటంటే ఎదగాలంటే చూడండి, నెట్వర్క్లో కావాల్సింది రిక్వైర్డ్ టు బర్న్. సో మనం నెట్వర్క్లో ఉన్నాం, ఈ నెట్వర్క్లో ఉండవలసింది ఏంటంటే రిక్వైర్డ్ బర్న్. చూడండి కింద ఎలా రగులుతుందా కింద. సో మనలో మంట ఉండాలి, మంట రగులుతూ ఉండాలి, బ్లడ్లో ఉండాలి. ప్రతి కణం అరే నువ్వు ఎదగాలని కొట్టాలి. నువ్వు 1 crore తీసుకోవాలని కొట్టాలి. ఎవ్రీడే రగులుతూ ఉండాలి, అది ఎప్పుడూ ఆరకూడదు. సో అలా రిక్వైర్. సో బర్న్ నీలో ఉంటే ఎదగడం చాలా ఈజీ. సో అలా బర్నింగ్ ఉన్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళని నేను చూపిస్తాను. చూడండి ఒకసారి, చూడండి. బర్నింగ్ ఫైర్ ఇన్ యూ, గౌతమ్ బాలి గారికి ఒక ఫైర్ ఉంది. బాలి గారి స్టోరీ చాలామంది తెలియదు, నేను చెప్తాను. బాలి గారు వేరే కంపెనీలో సీఈఓగా పనిచేసినప్పుడు తను కూడా మనకులాగే శాలరీగా పనిచేస్తాడు. ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? తను కూడా ఒక ఎంప్లాయీ. అక్కడ విధి విధానాలు నచ్చక చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బాధ చూడలేక మేనేజ్మెంట్తో చెప్తే మేనేజ్మెంట్ నువ్వు ఎంప్లాయీ, నేను బాస్ని అని చెప్పారు. సో బయటకు వచ్చేసారు. వచ్చి నేర్చుకున్నారు. వచ్చి ఏం చేశారు? అక్కడ నేర్చుకొని ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నారు. దగ్గర అంటే సుమారుగా 186 పాయింట్స్ నోట్ చేసుకున్నారు.